హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈ సమ్మర్లో ఈ చల్లటి పాయసం ఎలా చేసుకోవాలో ఇది చూపించేస్తాను. పెసరపప్పు పాయసం సో ఎమ్మీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుందండి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా హ్యాపీగా తీసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసి చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అడుగు మందంగా గిన్నె అయినా కుక్కర్ అయినా తీసుకొని 4 అయినా 3 అయినా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే జీడిపప్పు బాదం వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుని తీసేసేయాలి. అదే నేతిలో ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మీకు కీరు పాయసానికి ఎంత కావాలో అంత వాటర్ వేసి వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసాను. వేసేసి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ పెట్టుకొని మీడియం మంట మీద సాఫ్ట్గా ఉడికిపోవాలి పెసరపప్పు. వెరీ ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 4 విజిల్స్ తీసుకొని పూర్తిగా కుక్కర్ చల్లారినాక చూపిస్తున్నాను. సాఫ్ట్గా కుక్ అయ్యిందండి. నేను ముందుగానే సగ్గుబియ్యము ఒక 3 స్పూన్స్ నానబెట్టుకొని వేస్తున్నాను. ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత నేను 1/2 కప్పు బెల్లం పౌడరు, అలాగే ఒక 4-5 స్పూన్స్ చక్కెర, చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోండి. టేస్ట్ అది ఎన్హాన్స్ అవుతుంది. మీకు నచ్చితే బెల్లం వేయకపోయినా చక్కెరతో చేసుకోవాలంటే బెల్లం వేయకుండా ఉండండి. అలాగే షీర్ కుర్మా సేమియా ఉంటుంది కదా, అదొక 3 స్పూన్స్ దాకా వేసి కలిపించాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని జీడిపప్పులు కూడా వేసానండి. మీకు పాలు వేసుకోవాలి అనుకుంటే పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత చల్లటి పాలు కలుపుకోండి. వేడి మీద వేస్తే పాలు విరిగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ లోపల ఎలాచి వేసుకున్నాను. దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే పచ్చికర్పూరం వేసి చేసుకోవచ్చు. నేనైతే పచ్చికర్పూరం వేయలేదండి. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ డెలిషియస్ పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.